తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతరం చెలరేగిన హింస కొనసాగుతోంది. తాజాగా బీజేపీ నేత సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ హత్య తీవ్ర కలకలం రేపింది. నార్త్ 24 పరగనాల జిల్లా మధ్యంగ్రామ్లో సువేందు పిఏ చంద్రనాథ్ను కాల్చి చంపారు దుండగులు. బైక్ పై వచ్చిన దుండగులు కారులో వెళ్తోన్న చంద్రనాథ్ను అటకాయించారు. ఆయనపై దగ్గర నుంచి కాల్పులు జరిపారు. ఘటనలో చంద్రనాథ్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. చంద్రనాథ్ ఛాతీ, కాలు, ఇతర భాగాల్లో కాల్చారు. ఇక ఆయన శరీరంలోకి 4 బుల్లెట్లు దూసుకెళ్లాయి. చంద్రనాథ్ కారు డ్రైవర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. కుప్పకూలిన చంద్రనాథ్ను ఆసుపత్రికి తరలించిన అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రయోజనం లేకపోయింది. ఇక కారు డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలిని సువేందు అధికారి పరిశీలించారు. సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ తర్వాత పలుచోట్ల అల్లర్లు చెలరేగాయి. నిన్న రాత్రి జరిగిన అల్లర్లలో మరో 2 మృతి చెందారు. బెంగాల్లో 24 గంటల్లో 5 చనిపోయారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతరం చెలరేగిన హింస కొనసాగుతోంది. తాజాగా బీజేపీ నేత సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ హత్య తీవ్ర కలకలం రేపింది. నార్త్ 24 పరగనాల జిల్లా మధ్యంగ్రామ్లో సువేందు పిఏ చంద్రనాథ్ను కాల్చి చంపారు దుండగులు. బైక్ పై వచ్చిన దుండగులు కారులో వెళ్తోన్న చంద్రనాథ్ను అటకాయించారు. ఇక ఆయనపై దగ్గర నుంచి కాల్పులు జరిపారు. ఘటనలో చంద్రనాథ్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. చంద్రనాథ్ ఛాతీ, కాలు, ఇతర భాగాల్లో కాల్చారు దుండగులు. ఇక ఆయన శరీరంలోకి 4 బుల్లెట్లు దూసుకెళ్లాయి. చంద్రనాథ్ కారు డ్రైవర్ కూడా తీవ్ర గాయాలయ్యాయి. కుప్పకూలిన చంద్రనాథ్ను ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. కారు డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలిని సువేందు అధికారి పరిశీలించారు. ఇక సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ తర్వాత పలుచోట్ల అల్లర్లు చెలరేగాయి. నిన్న రాత్రి జరిగిన అల్లర్లలో మరో 2 మృతి చెందారు. ఇక బెంగాల్లో 24 గంటల్లో ఇప్పటివరకు 5 చనిపోయారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పలుచోట్ల ఇప్పటికే చెలరేగిన హింసతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో టీఎంసీ ఓటమి పాలు కావటం, ఆ పార్టీ కార్యాలయాలు, క్యాడర్పై పలుచోట్ల దాడులు జరగటం వంటివి జరిగాయి. తమ పార్టీ క్యాడర్పై దాడులకు కారణం బీజేపీయే అని భావిస్తోన్న టీఎంసీ శ్రేణులు కాషాయ దళం క్యాడర్ను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా జరిగిన సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఉత్తర 24 పరగనాల జిల్లా మధ్యంగ్రామ్ ప్రాంతంలో ప్రతిపక్ష నేత, బీజేపీ సీనియర్ నాయకుడు, సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్ రథ్ గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో దారుణ హత్యకు గురయ్యారు. మధ్యంగ్రామ్ సమీపాన దోహారియా ప్రాంతంలో బుధవారం రాత్రి కారులో చంద్రనాథ్ రథ్ ప్రయాణిస్తూ ఉండగా బైక్ పై వచ్చిన దుండగులు అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. అత్యంత దగ్గర నుంచి జరిపిన కాల్పుల్లో రథ్తో పాటు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు రథ్ను, డ్రైవర్ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రథ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఇక ఘటనలో గాయపడిన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. దాడి జరిగిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు 4 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలిసింది. చంద్రనాథ్ ఛాతీ, కాలులో బుల్లెట్లు దూసుకెళ్లాయి. ఈ ఘటనతో బెంగాల్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మధ్యంగ్రామ్తో పాటు కోల్కతాలో భారీగా బలగాలను మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులు తీవ్రం కాకుండా చర్యలు చేపట్టారు. తన పిఏ చంద్రనాథ్ను దుండగులు చంపిన స్థలాన్ని సువేందు అధికారి పరిశీలించారు. అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లారు. టీఎంసీ దారుణానికి ఒడిగట్టి అతిపెద్ద తప్పు చేసిందని బీజేపీ నేతలు మండిపడ్డారు. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మధ్యంగ్రామ్, కోల్కతాతో పాటు రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పెంచారు. ఒక కోల్కతాలోనే 500 మంది అదనపు బలగాలను మోహరించారు. ఇరు పార్టీల శ్రేణులు సంయమనం పాటించాలని రాష్ట్ర డీజీపీ కోరారు. అల్లర్లు, హింసాత్మక ఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.